అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి. నేను డాలస్ నుండి మాట్లాడుతున్నాను. ధ్యానంలోకి 2022లో వచ్చాను. అప్పటి నుండి నా అనుభవాలన్నీ ఇవాళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరితో. ఇంతమందితో మొదటిసారి నాకు కొంచెం కంగారుగా ఉంది. ఆహ్, బట్ నా వరకు నేను ప్రయత్నం చేస్తాను కంప్లీట్‌గా. ఆహ్, నేను ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నా అనుభవాలు అద్భుతం అండి. అసలు ఆ ట్రాన్స్‌ఫర్మేషను నేనస్సలు ఎప్పుడూ ఊహించలేదు. ఇంత బావుంటుందా? ధ్యానం అనేది ఇంత మార్పు తీసుకొస్తుందా లోపల నుండి? ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందా? అని ఎప్పుడు కూడా నేను అనుకోలే. కానీ ఇప్పటికి ప్రతిరోజు నేను నేర్చుకుంటూ ఉంటున్నాను. ఎన్నో అనుభవాలు పొందుతున్నాననమాట. నేనే కాదు. నేనొచ్చిన తర్వాత మా హస్బెండ్ ఒచ్చారు ధ్యానంలో. వితిన్ మంత్‌లో ఒచ్చారు. తర్వాత మా పిల్లలు నాకిద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలకి కూడా చిన్నప్పుడే స్టార్ట్ చేశాను. సో, వాళ్ళిప్పటికి ప్రతిరోజు కంటిన్యూ చేస్తారు. ఇన్ని అనుభవాలు, ఇన్ని నేర్చుకున్న నేను నాతోనే నేను ఇంత పొందాను. ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది కదా! నాకే కాదు అందరికి కూడా అలానే జరగాలి. అందరూ కూడా ఆ అనుభవం పొందాలి అని అనిపిచ్చింది. అనిపించి నా చుట్టూ ఉన్న మా ఫ్రెండ్స్‌కి, నెయిబర్స్‌కి, వాళ్ళ పిల్లలకి మొదలుపెట్టాను. రీసెంట్‌గా ఒక 6 మంత్స్ అయ్యి ఉంటుంది. ఎవ్రీడే వాళ్ళ పిల్లలు ఒక 10 మినిట్స్ చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ మామ్స్ 20 మినిట్స్ అని మొదలుపెట్టాము. ఇప్పుడు 1 అవర్ అవుతుంది. ఆ తర్వాత బుక్ రీడింగ్ ఉంటుంది. తర్వాత షేరింగ్ ఉంటాయి అనుభవాలు. ఇలా కంటిన్యూ అయిపోతుంది. సో, నా డైలీ రొటీన్‌లో నైట్ 7:45 నుండి ఓన్లీ ఫర్ మెడిటేషన్ అండి. అంటిల్ నిద్రపోయే వరకు. సో, మెడిటేషన్‌కి డెడికేట్ చేసుకున్నాము. ఆహ్, ఇప్పుడు నేను ఎలా వచ్చాను అంటే నేను 2017లో చాలా ఫేస్ చేశామనమాట పర్సనల్‌గా ఛాలెంజెస్ అవన్నీ. సో, అప్పుడు నేను నేర్చుకుందాము ఏదైనా అంటే ఈ ఇన్ ఈ సిట్యుయేషన్ మార్చుకోవాలి. ఇలానే ఉండకూడదు. మనం లైఫ్ అనేది ఎప్పుడు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికొచ్చాము. బట్ ఇవన్నీ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటి? ఎలా ఫేస్ చేయాలి? ఎలా చేంజ్ చేసుకోవాలి? అని అనుకుంటున్న టైంలో అప్పట్లో నాకు 2014లో కూడా ఒకసారి ధ్యానం బాగా నేర్చుకోవాలనిపిచ్చి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నేను చదువుకున్నప్పుడు చెప్పిందనమాట. తను మ్యారేజ్ అయ్యాక వాళ్ళ మావయ్య గారు రోజు కూర్చొని శ్వాసను గమనిస్తారు. అంతే ధ్యానం అంటే అలానే చేయాలని చెప్పారు. సో, అలా ప్రయత్నించాను 2014లో. నాకు హెడ్ ఏది బరువుగా అయిపోయినట్టు అయిపోయి ఏదో అయిపోతుంది. ఓకే. గురువు ఉండాలి. ధ్యానం చేయాలంటే గురువు లేకుండా చేయకూడదు అని అప్పటితో ఆపేసి నేను ప్రవచనాలు చాగంటి కోటేశ్వరరావు గారివి, షణ్ముఖ శర్మ గారివి అన్నీ వింటూ ఉండేదాన్ని. బ్రహ్మకుమారిస్, 'బీకే శివాని' గారివి ఇలా అన్నీ వింటూ వస్తున్నాను. 2017లో చాలా ఫేస్ చేయాల్సొచ్చింది. సో, అప్పుడు యూట్యూబ్‌లో కోవిడ్ టైంలో అనంతకృష్ణ స్వామి అని మాస్టరు పాజిటివ్ మైండ్ సెట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండేవారనమాట. యూ ఆర్ ద క్రియేటర్ అని. నువ్వే ఈ సిట్యుయేషన్ క్రియేట్ చేసుకుంటున్నావని, మన థాట్ పవర్ ఏంటి, మైండ్ పవర్ ఏంటి అవన్నీ ఒక 10 మినిట్స్ ఇలా చెప్తూ ఉండేవారనమాట. ఏవి వినాలి? ఏవి మాట్లాడాలి? ఎలా మార్చుకోవాలి? ఇవన్నీ చెప్తుంటే అలా కనెక్ట్ అయ్యి అలా వింటూ ఉండేవాళ్ళమనమాట. అలా 6 మంత్స్ అయిన తర్వాత ఆ కోవిడ్ టైంలో మాకే తెలియకుండా నెగెటివ్ మాట్లాడడం అనేది ఇంకా కంప్లీట్‌గా ఆగిపోయింది. సో, అప్పటి వరకు ఎలా ఉండేదంటే మా భయం అయ్యో! 3 మంత్స్ అయిపోయిన తర్వాత జాబ్ అయిపోతే ఎలా మా సిట్యుయేషను? అప్పుడు మా హస్బెండ్ ఒక్కరే వర్క్ చేస్తున్నారనమాట. అలా అని అనుకుండేవాళ్ళం. ఆ మాస్టర్ వచ్చి ఏం చెప్పారంటే నీకు వద్దు అన్నది మాట్లాడకూడదు. నీకు కావాల్సిందే నువ్వు మాట్లాడాలి. కావాల్సిందే తలుచుకోవాలి. సో, యూ ఆర్ ది క్రియేటర్ యువర్ ఓన్ సిట్యుయేషన్ అని చెప్పారనమాట. బట్ దానికి నాకు 6 మంత్స్ పట్టింది. ఆ మైండ్ సెట్ అంతా చేంజ్ చేసుకొని నెగెటివ్ నుండి కంప్లీట్‌గా పాజిటివ్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి టైం పట్టింది. అప్పటి నుండి మేము ఎలా అనుకున్నామో ఈ రోజు వరకు మా హస్బెండ్‌కి జాబ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్, సపోర్ట్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అనమాట. మేమెలా మేనిఫెస్ట్ చేసుకున్నామో అదన్నీ జరగడం మొదలుపెట్టాయి. అది తర్వాత ఆ మాస్టర్ ఏం చెప్పారంటే, "మీరు ఏది క్రియేట్ చేసుకోవాలనుకున్నా,
సైలెన్స్‌లోకి రావాలి. నిశ్శబ్దంగా నిశ్చల స్థితి నుండి మీరు క్రియేట్ చేసుకోవాలి. దానికి మెడిటేషన్ అనేది చెయ్యాలి. ఒక 20 మినిట్స్ మెడిటేషన్ చేసి అప్పుడు మీరేం కోరుకుంటారో అది చెప్పుకోండి అన్నారు. సరే అయితే మెడిటేషన్ అంటున్నారు గానీ ఎలా చేయాలో చెప్పలేదు ఆ మాస్టర్. అప్పుడు నేను యూట్యూబ్‌లో కోవిడ్ టైమ్‌లోనే కదా మనకు జూమ్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. యూట్యూబ్స్ అన్నీ అప్పుడు మాస్టర్స్ అందరూ ఈజీగా అవైలబుల్‌గా ఉన్నారనమాట. అంతకుముందు నాకెలా చేయాలి అనేది ఎవరిని అడిగినా కూడా తెలిసేది కాదు. అప్పుడు నాకు పీఎంసీ మెడిటేషన్ ఒకటి కనిపించింది. కనిపించినప్పుడు ఎలా చేయాలి ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అవి అలానే ఫాలో అవుతూ ఉండేదాన్ని. అలా అవి ఒక్కటే కాకుండా మాస్టర్స్ అందరూ చెప్తున్నవి వింటూ వస్తుండేదాన్ని. వంశీ కిరణ్ మాస్టర్ వీళ్ళందరూ చెప్తున్నవన్నీ ఫాలో అవుతూ ఉండేదాన్ని. పత్రిజీ గారివి అన్ని వీడియోస్ చూస్తూ ఉంటున్నాను. తర్వాత నాకేమనిపించిందంటే ఇన్ పర్సన్ ఎవరైనా నేర్పిస్తే బావుంటది. ఆన్‌లైన్ కాకుండా అని నేను మినియాపోలిస్‌లో ఉండేవాళ్ళం మేము. అక్కడికి గూగుల్‌లో సెర్చ్ చేశాను. ఇక్కడ ఎవరైనా పీఎంసీ మెడిటేటర్స్ మాస్టర్స్ ఉన్నారా అని వెతికితే అప్పుడు జ్యోతి మేడం ఉన్నారక్కడ. సో, ఆమె అప్పుడే గిజా పిరమిడ్‌కి వెళ్లారు. ఈజిప్ట్ వెళ్లారు. తర్వాత 1 వీక్ తర్వాత నాకు కలిసి ఇక్కడికి చంద్రశేఖర్ మాస్టర్ వస్తున్నారు. మీరక్కడికొచ్చేయండి అని చెప్పారు. అలా ఇన్ పర్సన్ ఫస్ట్ టైమ్ చంద్రశేఖర్ మాస్టర్ క్లాస్ విన్నాం. ఆ రోజు క్వాంటమ్ ఫీల్డ్ గురించి అది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, చాలా అనిపిచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి అప్పటి నుండి ఇంకా కంటిన్యూ నేను మెడిటేషన్ చేసుకుంటున్నా గానీ 1 అవర్ చేయాలనిపిచ్చిందనమాట ఎక్కువ. ఎక్కువ చేస్తే బావుండు 20 మినిట్సే చేస్తున్నాను అనుకున్నా. అనుకున్నప్పుడు నాకు ఒక వీడియోలో పత్రిజీ గారు పిరమిడ్ గురించి ఎనర్జీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం విన్నాను. సో, అయితే పిరమిడ్ పెట్టుకుంటే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా చేయగలనేమో, ఇంకా టైం పెంచుకోగలనేమో అని సరే ఇండియా నుండి తెప్పించుకున్నాం. తెప్పించుకొని ఒక రూమ్ అంతా పిరమిడ్‌కి పెట్టుకొని నలుగురం అక్కడ కూర్చొని చేసుకునేవాళ్ళం. మొదటి రోజు ఇన్‌స్టాల్ చేసిన మొట్టమొదటి రోజు నాకు కలలో పత్రిజీ గారు కనిపించి ఒకటే చెప్పారు. "ఉన్నది ఒకటే అమ్మా" అన్నారనమాట. అంతే. ఇంకేం మాట్లాడలేదు. అది అప్పుడు నాకంత వన్నెస్ గురించి తెలీదు కూడా. సో, ఆ మాట విన్నాను. కానీ అది ఎప్పటికీ గుర్తుండిపోయింది. నేను పత్రిజీ గారిని కలవలేదనుకుంటాను గానీ కలిసాను. అది డ్రీమ్‌లో జరిగింది నాకు. అలా కలుసుకోవడం జరిగింది. తర్వాత మా చిన్నబ్బాయికి ప్రతిరోజు కూర్చుని ఫస్ట్ డే 1 నుండి అనుభవాలనమాట. ప్రతి ఆహ్, వినాయకుడు కనిపిచ్చేవారు, శివుడు కనిపిచ్చేవారు, సాయిబాబా కనిపిచ్చేవారు. మొదట ఫోటోలో ఎలా ఉన్నారో అలా కనిపిచ్చేవారు. మెల్లిమెల్లిగా ఏమైందంటే ఒక లైట్ ఫార్మ్‌లో కనిపిస్తున్నారమ్మా. కృష్ణ, ఫ్లూట్ అన్నీ కనిపిస్తుంది గానీ, నాట్ లైక్ పిక్చర్. ఇది ఒక లైట్ ఫార్మేషన్ ఉంది అనేవాడు. తర్వాత కొద్ది రోజులకి ఆ లైట్ ఫార్మేషన్ కూడా పోయి ఓన్లీ లైట్ కనిపిస్తున్నా కూడా నాకు దేవుడెవరో ఆ పేరు చెప్తూ ఉండేవాడనమాట. అలా మా చిన్న బాబుకి అనుభవాలు అప్పుడు 9 ఇయర్స్ ఉండేవాడనమాట. సో, అలా అనుభవాలవుతుంటే ఒకరోజు నా కలలో ఒక పెద్ద కళ్ళు వేసుకొని ఒక మాస్టర్ కనిపిచ్చారనమాట. తీక్షణంగా చూస్తున్నారు నావి. ఎవరీ మాస్టర్ నేనెప్పుడు చూడలేదు కదా అనుకున్నాను. మార్నింగ్ లేచి చూస్తే యూట్యూబ్ ఆన్ చేసుకున్నా రెగ్యులర్‌గా విందామని ఆన్ చేసుకుంటే ఓషో రజనీష్ గారిది ఏదో వస్తుంది పిట్. ఎవరో షేర్ చేస్తున్నారు కూడా ఆయన గురించి. ఓహ్! ఈయనే కదా నేను కలలో చూసుకున్నాను. ఈ మాస్టరా అని మాస్టర్ గురించి సెర్చ్ చేస్తే ఆయన బుక్స్ గురించి అన్నీ చెప్పారు. సో, వెంటనే ఆ బుక్స్ అన్నీ తెప్పించుకొని, ఆ బుక్స్ అన్నీ చదవడం మొదలుపెట్టానన్నమాట. అలా ఎన్నో బుక్స్ కూడా ఒక పక్క మెడిటేషన్, ఒక పక్క స్వాధ్యాయం అనేది నాకు తెలీదు. పత్రిజీ గారు స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ప్రచారం, మెడిటేషన్ ఇవన్నీ చెప్తూ ఉండేవారు. కానీ నాకు నా లైఫ్‌లో స్టెప్ బై స్టెప్ అవే ఆటోమేటిక్‌గా వచ్చాయన్నమాట. ముందు ధ్యానం మొదలుపెట్టాను. తర్వాత సేత్ విజ్డమ్, రామ్తా విజ్డమ్ గారివి ఇవన్నీ మాస్టర్స్‌వి విని, ఆ బుక్స్ తెప్పించుకొని అవి చదవటం. తర్వాత ఓషో గారు కనబడడం. తర్వాత సాధన రహస్యాలని, అవేర్‌నెస్ బుక్స్ అని అలా అన్నీ విజ్ఞాన భైరవ తంత్ర ఇవన్నీ ఒక్కొక్కటిగా తెప్పించుకొని అవన్నీ చదవడం మొదలుపెట్టా అనమాట. ఈ బుక్స్ చదువుతూ ఉండగా ఆహ్, నాకు ఒకసారి మేము అక్కడి నుండి ఇక్కడికి మూవ్ అయిపోయాం. డాలస్‌కి అంటే మాకొక పెట్ ఉంది. ఆ పెట్‌కి స్నోలో బాగా ఐస్ అయిపోయి ఇబ్బంది పడుతుంది. సో, నాకు అంటే అది నేనెందుకు డాలస్‌కొచ్చానో నాకప్పుడు తెలీదు. మేము మా హస్బెండ్‌ది వర్క్ ఇక్కడ డాలస్‌లో. బట్ అక్కడ ఓన్ హౌస్ ఉందని అక్కడ అలానే ఉండిపోయాననమాట.
సో పెట్‌కి కూడా ఇబ్బందవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా కోవిడ్ ఆఫ్టర్ మళ్ళా పిలుస్తారు కదా! అక్కడికే మూవ్ అయిపోదాం. డాలస్‌కి మూవ్ అయిపోయాం. డాలస్‌కొచ్చినప్పుడు నాకు ఒమేగా పిరమిడ్ వాళ్ళు శర్మ గారు, భవానీ గారు వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. ఇప్పుడు మాకు ఏ ఇన్ పర్సన్ ఈవెంట్ అయినా ఇక్కడ మేమంతా కలిసి చేసుకుంటాము. అలా కలవడం ఆ కనెక్షన్ కోసమే మేము ఇక్కడికొచ్చామా, ఒమేగా పిరమిడ్‌లో కనెక్టివిటో తెలీదు మాకు. అలా డాలస్ అయితే మూవ్ అవ్వడం జరిగింది. డాలస్ మూవ్ అయిన కొద్ది రోజుల్లో నేను ఇలా 1 అవర్ అలా మెడిటేషన్స్ జరుగుతున్నాయి. బుక్ రీడింగ్ అవుతుంది. నాకు మూవ్ అయినప్పుడు ఏమైందంటే లెఫ్ట్ హ్యాండ్ మేబీ సంథింగ్ ఏదో బ్యాలెన్స్‌డ్‌గా లేకుండా మూవ్‌మెంట్ థింగ్స్ మూవ్ చేసినప్పుడు సంథింగ్ పెయిన్ స్టార్ట్ అయింది నాకు. ఆల్మోస్ట్ అది 6 మంత్స్ పైనే ఉంది. ఆ పెయిన్‌తో బాధపడుతూ నేను ఉండేదాన్ని. ఈ గ్యాప్‌లో నాకు వర్క్ ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయింది. ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఒకరోజు నాకు బాగా డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఓహ్, నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నాకు అలాగే కనెక్ట్ అవుతది. నాకేదైనా యూట్యూబ్ నుండి నాకు కనెక్ట్ అవుతూ ఉంటారు మాస్టర్స్ మొదటి నుండి. అలా నేను ఆ రోజు కూర్చుంటే డాక్టర్ జో డిస్పెంజా మెడిటేషన్ అని ఉంది ఫస్ట్ టైమ్. డాక్టర్ జో డిస్పెంజా గారిని కూడా పరిచయం చేసింది నాకు పత్రిజీ గారే. ఒకసారి పత్రిజీ గారు వీడియో చూస్తుంటే డాక్టర్ జో లైఫ్ స్టోరీ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆయన బీయింగ్ సూపర్ న్యాచురల్ బుక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఆ రోజు ఎపిసోడ్‌లో. ఇది బాగా నచ్చి కనెక్ట్ అయ్యి నేనేం చేశానంటే ఆయన వీడియోస్ కూడా చూడడం మొదలుపెట్టాను. నాకు ఆ రోజు ఎందుకో డిస్టర్బెన్స్ ఉండి వర్క్‌లో క్లోజ్ చేసి కూర్చొని యూట్యూబ్‌లో చూస్తున్నప్పుడు మెడిటేషన్ చూసాను ఫస్ట్ టైమ్. సో, అది పెట్టుకున్నప్పుడు లోపల ఇంకా నాకు ఆ ఎమోషన్ ఉంది. లోపల అది పోవటం లేదు. సఫర్ అవుతూనే ఉన్నా. బట్ స్టిల్ ఆ మ్యూజిక్‌కి, ఆ గైడెడ్ మెడిటేషన్‌లో డాక్టర్ జో డిస్పెంజా వాయిస్‌కి కంప్లీట్‌గా స్లోగా కనెక్ట్ అయిపోయి ఎండ్ ఆఫ్ ద మెడిటేషన్‌కి నాలో ఉన్న ఆ ఎమోషన్ అంతా రిలీజ్ చేసుకోగలిగాననమాట. అంటే ఇక్కడ ఏదో ఉంది. నేను ఎంతో బాగా కనెక్ట్ అయ్యాను. నేనిలా కూర్చున్నప్పుడు నేనిలా లేను. బట్ మెడిటేషన్ చేయగా నాకు లోపలున్న ఎమోషన్ అంతా తీయగలిగాను అంటే ఇంత పవర్ ఉంది అని చెప్పి నేను ఈ ఈ లైవ్ అంటే నేను పత్రిజీ గారిని కలవలేదు. కానీ ఎవరో ఒక గురువుని కలవాలి. లైవ్ ఇన్ పర్సన్ వెళ్ళాలి. ఆ గురువు దగ్గర నేర్చుకోవాలి అని ఇంకా నేను మా హస్బెండ్‌కి చెప్తే ఆయన వెతికితే ఆ వెబ్‌సైట్‌లో ప్రోగ్రెసివ్ కోర్స్ అని మాత్రమే ఉంది ఆన్‌లైన్ కోర్స్. నాకు అంతకన్నా ఏం తెలీదు. సో, అయితే ఆ కోర్సు తీసుకొని అది కంప్లీట్ చేసుకున్నప్పుడు అందులో బేసిక్స్ నుండి సెషన్స్ ఉండేవి. తర్వాత బేసిక్ మెడిటేషన్ నుండి అడ్వాన్స్‌డ్ మెడిటేషన్ వరకు కంటిన్యూ ఆ సెషన్స్‌లో ఉంటాయన్నమాట. సో, అవన్నీ కంప్లీట్ చేసేసాను. ఈ హ్యాండ్ పెయిన్ అని చెప్పాను కదా! అది సడెన్‌గా ఒకరోజు నాకు ఎక్కువైతే నేను నాకు జస్ట్ పెయిన్ కిల్లర్ ఏసుకోమన్నారు. ఆ పెయిన్ కిల్లర్ ఏసుకొని మెడిటేషన్‌లో కూర్చున్నాను. ఆఫ్టర్ మెడిటేషన్ ఏమైందంటే విపరీతంగా నాకు బాడీ అంతా ఇచ్చింగ్ వచ్చేసి మొత్తం రియాక్షన్ అయిపోయింది. ఫేస్ స్వెల్లింగ్ అవ్వడం, వామిటింగ్స్ అయిపోవడం. సో, నేను ఎమర్జెన్సీ కేర్‌కి కాల్ చేస్తే వాళ్ళు 40 మినిట్స్ వెయిట్ చేయమంటున్నారు ఆ సిట్యుయేషన్‌లో. సో, అప్పుడేం చేయాలి అనుకుని మా రిలేటివ్ ఆమెకి కాల్ చేస్తే తన డాక్టర్ ఎమర్జెన్సీ కేర్‌లో ఉంటారు. సో, తను తీసుకురమ్మన్నారు. తను చ చూసుకొని నేను అంతా క్లియర్ అయిపోయింది. ఇంటికొచ్చేసాము. తర్వాత నేనెలా ఉన్నానని చూడ్డానికొచ్చినప్పుడు ఆమె ఎప్పుడో ఒకసారి డాక్టర్ జో డిస్పెంజా గురించి మాట్లాడారు. సో, నాకు ఏమైనా షేర్ చేయండి. నేనిలా కోర్స్ కంప్లీట్ చేశాను అంటే, అయితే ఎవ్రీ ఇయర్ మనకి డాలస్‌లో రిట్రీట్ ఉంటుందమ్మా. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను. ఈ ఇయర్ ఆగస్ట్‌లో ఉంది. నువ్వు వెళ్ళు అన్నారు 2024లో. వెంటనే నేను మా హస్బెండ్ ఆహ్, రిజిస్టర్ చేసుకొని వెళ్ళాము. ఆ రిట్రీట్‌లో ఫస్ట్ ఫ్యూ డేస్ ఎలా ఉండేదంటే, అయ్యో! పిల్లలు ఒక్కరే ఉన్నారు, అమ్మున్నారు. కానీ అలా ఉండేది. ఔటర్ వరల్డ్ మీదే ఉండేది. ఫస్ట్ 2 డేస్ అయిపోయిన తర్వాత కంప్లీట్‌గా డిటాచ్డ్ ఫ్రమ్ ఔటర్ వరల్డ్ అనమాట. ఇంక పిల్లలు గుర్తు రాలేదు. పెట్ గుర్తు రాలేదు. ఇంకా నా వర్క్ గుర్తు రావట్లేదు. మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటూ అడ్వాన్స్‌డ్ మెడిటేషన్స్‌లో ఇన్వాల్వ్ అవుతూ ఒక్కొక్కటి చేస్తుంటే నాకొకసారి తెల్లవారు మెడిటేషన్ చేయిస్తున్నప్పుడు లాహిరి మహాశైల్ గారు వచ్చి నవ్వుతున్నారు నన్ను చూస్తూ. అలా ఆ దర్శనం కలిగింది. అలాగే నాకు
చెప్పడం మర్చిపోయాను. షిరిడి సాయిబాబా అండ్ మహాతర బాబాజీతో కూడా అనుభవాలున్నాయి. అవన్నీ నాకేంటంటే కళలోనే జరుగుతాయి. నేను మెడిటేషన్‌కి వచ్చిన కొత్తలో 2022 మేలో నాకు వంశీ కిరణ్ గారివి విని అలా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఆయన కళల ద్వారా మనం మాస్టర్స్‌తోని మాట్లాడొచ్చు. మన క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకోవచ్చు అవన్నీ చెప్పేవారు. సరే అవి చేద్దాము. ఆహ్, నాకెప్పుడు షిరిడి సాయిబాబా అంటే ధ్యానంలో రాకముందు ఇంకా ఆయన పూజలు హారతులకు వెళ్ళడం, పారాయణం చేయడం అంతవరకే. అలాంటిది నేను స్వయంగా మాట్లాడగలనా? చూడగలనా? అని అనుకోని నేను ఒకసారి సరే అయితే నేను చేస్తానని చెప్పి ఆ ప్రొసీజర్‌లో ఆ మాస్టర్ ఎలా చెప్పారో అలానే చేశా అనమాట. చేస్తే నాకు మొదట చెప్పారు. "నీకు పరీక్షలు ఒస్తాయి. అందులో పాస్ అయితే గాని నీకు ఆ మాస్టర్‌తో కలిసి మాట్లాడడం అనేది అవ్వదు. సో, ముందు నువ్వు కళలో కూడా ఆ టెస్ట్‌లు పాస్ అవ్వాలి. నువ్వెలా ఉన్నావో ఆళ్ళు చూసి అప్పుడు గాని నీకు వాళ్ళతో కలుసుకునే అవకాశం ఉండదు" అన్నారన్నమాట. సరే ఏదైతే అవ్వని. నేనైతే ట్రై చేస్తానని చెప్పి చేశాను. ఒక రోజు నాకొక టెస్ట్ జరిగింది. అందులో నేనొక సన్యాసిలా ఉన్నాను. నాకేమీ లేదనమాట. ఆ టైంలో నా పక్కన ఎవరిదో మనీ పర్స్ పడి ఉంది. పడి ఉంటే నేను ఎవరిదో పాపం పడేసుకున్నారని తీసుకొని వెళ్తూ ఒక 30 ఇయర్స్ యంగ్ మ్యాను ఆయన నడుచుకొనెళ్తుంటే ఆయనకి పిలిచి ఇచ్చాననమాట. ఇలా నాది ఇది ఎవరో పడేసుకున్నారండి. మీకు తెలిస్తే ఇచ్చేస్తారా అని. అలాగేనండి నేను ఇచ్చేస్తానని చెప్పి తీసుకుని నా వైపు ఒక చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయారనమాట. ఆ రూపం చూస్తే ఎంత అద్భుతంగా ఉందో నాకు మహావతార్ బాబాజీ అని తెలీదు. నాకు ఆయనే బాబాజీ అని. ఆయన వెనక్కి నడుచుకొని వెళ్తుంటే నడుం వరకు గోల్డ్ అండ్ సిల్వర్ కలర్‌లో హెయిర్ కింద వరకు ఉండి మంచి కలర్‌లో అందంగా 30 ఇయర్స్‌లో ఎలా ఉంటారో అలా కనిపించి, ఆ రూపాన్ని నేనింక మర్చిపోలేకపోయాననమాట. అంత అద్భుతంగా ఉన్నారు ఆ మాస్టరు. అలా నవ్వుతూ ఎళ్ళిపోయారనమాట. అది నేను వంశీకిరణ్ మాస్టర్‌కి చెప్పాను. ఇలాగ కనిపిచ్చారు. ఆయనెవరో తెలీదంటే, అంటే బాబాజీ అంటే నేను ఆ 'బాబా' మూవీలో వరకే తెలుసు. అంతవరకు నాకు ఏమీ తెలీదనమాట. ఆయనెవరనుకుంటున్నావు? మహా అవతార్ బాబాజీ. ఆయనే స్వయంగా నీకు టెస్ట్ పెట్టారు. నువ్వు పాసయ్యావు. నీకు తప్పకుండా నీ షిరిడి సాయిబాబాతో నీ కల నెరవేరుతది అని చెప్పారనమాట. నెక్స్ట్ డే నాకు బాబాని కలుసుకునే అవకాశం వచ్చింది. నాకా డ్రీమ్ ఒక 20 మినిట్స్ జరిగింది గానీ, అక్కడ బాబాతో నేను 2 డేస్ ఉన్నట్టు నాకు ఆ డ్రీమ్ జరిగింది. మొదట ఇక్కడ ఆ డ్రీమ్ నాకు 2022 జూన్ అలా అయింది. దానికి నేను డాలస్‌లో 2024లో అనుభవానికి నాకు కనెక్షన్ ఉంది మళ్ళా. ఆ డ్రీమ్‌లో ఏం పెట్టేవారంటే, బాబా ఎలా అంటే ఒక మెత్తని వైట్ పరుపు మీద కూర్చున్నారు. తెల్లని డ్రెస్ ఏసుకొని పైన ఏమీ లేవు. బాగా ఏమీ లేకుండా నేను బాబాతో కూర్చొని మాట్లాడుతుంటే, "అమ్మ భోజనం చేయాలి. నువ్వు ఇప్పుడు లంచ్ టైమ్ కదా! భోజనం పెడతారని" చెప్పి నాకొక పప్పన్నం ఒకటే పెట్టారనమాట. తింటుంటే మనలా లేదు. ఓహ్! బాబా మహారాష్ట్రియన్ కదా! అందుకే అలా ఉన్నాదేమో అనుకోని తినేసాను. తిన్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు మాట్లాడుతున్నారు గానీ, అవన్నీ నాకు తర్వాత డ్రీమ్ అయిపోయిన తర్వాత గుర్తులేదు. ఒక గ్లాస్ అంబలిచ్చారు. ఇదేంటి మనం మార్నింగ్ తాగుతాం కదా అంబలి. నైట్ టైమ్ ఎందుకిస్తున్నారు నాకు అంబలి అని అడిగాను. అడిగితే మంచిదమ్మా నువ్వు అలాగే తాగు అన్నారు. నేను తాగేసాను. తర్వాత నెక్స్ట్ డే ఇంకేదో పెట్టారు. నైట్ వచ్చేసి వైట్ కలర్ జావలాగా ఏదో చేసిచ్చారు. అయిపోయింది. నాకు ఆ కల అయిపోయిన తర్వాత నేనేంటంటే బాబాని కలవాలి, బాబాతో మాట్లాడాలి. అంతే ఇంకేమి నేను నేర్చుకోవాలి అనే భావన అప్పట్లో నాకు తెలీదు. అలానే అనుకున్నాను. అది మాత్రం కనిపిచ్చింది. ఆ అనుభవం అయిపోయింది. అది గు కరెక్ట్‌గా ఏమైందంటే నేను 2024లో ఒక ఆహ్, బా అంటే హెల్త్ కోసం ఒక డైట్ జాయిన్ అయ్యాను. అందులో ఫస్ట్ 4 వీక్స్ భోజనం ఏంటంటే ఫ్యూ డేస్ పప్పన్నం ఇంకా కారం లేకుండా ఇంకేమీ ఉండదు. నైట్ వచ్చేసి రాగి అంబలి. ఒకరోజు రాగి అంబలి, ఒకరోజు సగ్గుబియ్యం జావ. ఏవైతే నేను 2022లో బాబా గారు పెట్టారో, అదే నాకు ఈ 2024లో డైట్‌లో ఫుడ్ అన్నమాట. అది తిన్న తర్వాత నాకు హెల్త్ ఇంకా బెటర్ అయిందన్నమాట. సో, ఇదన్నమాట నాకు బాబా గారు అప్పుడు పెట్టింది అని నాకు రియలైజేషన్ వచ్చింది. తర్వాత రీసెంట్‌గా నాకు మేము మార్నింగ్స్ ఏమో నేను డాక్టర్ జో మెడిటేషన్స్ చేసుకుంటూ ఉంటాను. ఆఫ్టర్‌నూన్ కూడా కుదిరితే డాక్టర్ జో మెడిటేషన్ చేస్తాను. సాయంత్రం వచ్చేసి
ఆనాపానసతి మా పిల్లలందరితోని ఆనాపానసతి అమ్మ వాళ్ళ పేరెంట్స్ మదర్స్ తో కూడా అదే చేసుకుంటాను. నైట్ నాకు శర్మ గారు వాళ్ళు యూనిఫైడ్ కోర్స్ పంపించారు, బాబాజీ కోర్స్. అది 3 సెషన్స్ ఉంటుంది, 9 to 10 అని చెప్పారనమాట. సో అది కూడా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు అది అందులో ఆ బుక్ లో ఆ బుక్ ఏంటంటే ఒక మాస్టర్ రోజర్ కి బాబాజీగా స్వయంగా ఛానలింగ్ అయ్యి ఆ కోర్స్ అంతా చెప్పడం జరిగింది. అది రోజుకొక వీక్ ఒక చాప్టర్ మాతో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. అలా 3 సెషన్స్ లో అవుతూ ఉంటది. ఇప్పటికీ మాకు 2 సెషన్స్ కంప్లీట్ అయిపోయింది. సో అది చేస్తున్నప్పుడు నాకే అనిపించింది, ఇదేంటి నేను ఒక పక్క బాబాజీ గారు ఇది చేస్తున్నా, ఒక పక్క ఆనాపానిసతి చేస్తున్నా, ఓ పక్క డాక్టర్ జోది చేస్తున్నా, నేను కరెక్ట్ గా చేస్తున్నానా లేదా, ఏదో ఒక వేలోనే వెళ్ళాలి కదా, ఇలా ఎందుకు అవుతుంది నాకు అని బాబాజీ గారిని అడగాలి, బాబాజీతోనే నేను మాట్లాడాలి అని చెప్పి మళ్ళా గుర్తొచ్చింది నాకు 2022లో జరిగిన ఆ అనుభవం గుర్తొచ్చి బాబాజీ గారికి సరే నేను అదే ప్రాసెస్ లో మళ్ళీ అడుగుతానని చెప్పి కూర్చొని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఈసారి చాలా టెస్ట్లు అన్నమాట నాకు బాబాజీ గారిని కలవడానికి ముందు. యాక్చువల్ గా ఏమైందంటే మధ్యలో నాకు ప్రేమ్నాథ్ సార్ వచ్చారు డాలస్ లాస్ట్ ఇయర్. వచ్చినప్పుడు నేను ఆ సెషన్కి అటెండ్ అయిన తర్వాత నాకు ఆస్ట్రల్ ట్రావెల్ అనుభవాలు కూడా జరిగాయి. అవి ఆస్ట్రల్ ట్రావెల్ అని కూడా కాదు, తెలియదు నాకు అప్పుడు. సో అది షేర్ చేసినప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ అనుభవాలమ్మా నీకు భయం ఉంది, రేపురా నేను పర్సనల్ గా మాట్లాడతానని చెప్పారు. చెప్పినప్పుడు నువ్వు నాన్ వెజిటేరియన్ అని అడిగితే నేను అప్పటికి నాన్ వెజ్ తింటున్నాను మాస్టర్ అని చెప్పాను. అయితే నువ్వు ఇవాళ నుండి తినకూడదు అలా అని నాకు మాట ఇవ్వు అన్నారు. నాకేమో అంత పెద్ద గురువు వచ్చి అడిగితే నేనేంటి ఇలా అని వెంటనే చేయిచ్చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను నాన్ వెజ్ ముట్టుకోలేదు, ఇంకా ముట్టుకోను కూడా. సో కంప్లీట్ వెజిటేరియన్ అయిపోయాను. కానీ అయిపోక ముందే నేను ప్రేమ్నాథ్ సార్ నుండి వచ్చిన తర్వాత ఇంటికి ఒక విజన్ కూడా కనిపించింది. ఆ విజన్ చూసాక ఇంక నేను లైఫ్ లో ఎప్పుడు నేను జీవహింస చేయకూడదని డిసైడ్ అయిపోయాను. ఆ అంటే ఇంకెప్పుడు నేను అలా తింటే నేను వెజిటేరియనే తినాలి, ఇంకా నేను ముట్టుకోలేను, ఇంకా నేను అంటే అది ఊహ కూడా నేను తీసుకోలేను అనమాట. అలా కంప్లీట్ గా నన్ను ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి నాకు తెలియకుండానే నా లైఫ్ లో ఒక్కొక్కటి అన్నమాట. తర్వాత డైట్స్ చేయడం వల్ల డైట్స్ లో కూడా నాకు సాత్విక్ ఫుడ్ వస్తుంది. రీసెంట్ గా చేసిన డైట్ లో నాకు ఫాస్టింగ్ చేయించారు గ్యాస్ట్రిక్ ఇష్యూ అని. 3 days హనీ వాటర్ ఫాస్టింగ్ అని, 5 days ఫ్రూట్ ఫాస్టింగ్ అని, ఎవ్రీ వీక్ అలా ఫాస్టింగ్, 1 day ఫాస్టింగ్ కంపల్సరీ అని, అలా మ్యాండేటరీగా అలాంటివన్నీ వస్తున్నాయి అనమాట నాకు. నేనే వెళ్ళి చేసుకుంటున్నాను ఇవన్నీ అనుకుండేదాన్ని నేను మొన్నటి వరకు. నాకు లోపల నుండి ఆ వాయిస్ వినిపించి చెప్పే వరకు నేను అది తెలుసుకోలేకపోయాను అనమాట. సో అయితే ఇప్పుడు నేను ఈ బాబాజీ గారిని అడిగినప్పుడు నాకు టెస్ట్లన్నీ నేను వెజిటేరియన్ అయ్యానా లేదా అని ప్రతి రోజు టెస్ట్లు అవే ఉండేవి. నాకు నాన్ వెజ్ ఎవరో తెచ్చి పెట్టడం, నేను తినను, నేను నాకు అలవాటు, నేను మానేశానని చెప్పడం. అలా ప్రతిరోజు ఆ టెస్ట్లు అన్ని అయిపోయిన తర్వాత ఒక రోజు లాస్ట్ డే ఇంకొక టెస్ట్ వచ్చింది. మా అన్నయ్య వచ్చి నాకు ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తున్నాడు. ఆ అబ్బాయికి డయాబెటీస్ ఉంది, కానీ ఆ అమ్మాయికి తెలిసి కూడా వాళ్ళు మ్యారేజ్ చేస్తున్నారు అని అంటుంటే నేను అన్నాను, ఆ 2 సోల్స్ వచ్చే ముందే వాటి ట్రావెల్ అనేది, వాటి జర్నీ అనేది డిజైన్ చేసుకొని వచ్చారన్య. మధ్యలో నువ్వు నేను ఎవరు ఇంటర్ఫియర్ అవ్వడానికి, ఆ సిచ్యువేషన్ ని జడ్జి చేయడానికి, సో మనం అలా కలవ చేసుకోకూడదు, వాళ్ళ డిజైన్ అది అని చెప్పగానే ఇంకా వెంటనే నాకు ఆ డ్రీమ్ స్టార్ట్ అయిపోయింది. ఆ డ్రీమ్ లో మా మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో ఉన్నారు. ఫస్ట్ మా మదర్ ఫ్రెండ్ లా కనిపించారు, కనిపించి నేను మీ అమ్మ ఫ్రెండ్ నమ్మా అని చెప్తుంటే నాకు అర్థం కాలేదు. సరే అని ముందుకు, అవునా అమ్మ ఫ్రెండా, రండి భోంచేయండి అని చెప్పి వెళ్ళిపోయాను. కాసేపటికి మా నాన్నగారు ఫ్రెండ్ అని చెప్పుకొని వచ్చారు. కొంచెం మా నాన్నగారు ఎలా ఉండేవారో ఆ ఏజ్ లోని ఆ పర్సనాలిటీతో వచ్చి, అమ్మ నేను మీరు ఎవరంటే మీ నాన్న ఫ్రెండ్ని అన్నారు. నాకు మా నాన్నగారు 2008లోనే చనిపోయారు. అయితే మా నాన్నగారికి ఎవరు ఫ్రెండ్లు అంటే ఎక్కడి నుండి వచ్చారో అని అడిగాను. హన్మకొండ నుండి వచ్చాను అన్నారు. అక్కడ ఎవరూ లేరే మాకు అంటే, నేను చెప్తున్నా కూడా ఏంటి మీ ఇంట్లో అడావిడిగా ఉంది అంటే, అలా ఫ్రెండ్స్ వచ్చారు భోజనాలు తింటున్నారు అంటే, అలా నా పక్క నుండి వెళ్ళిపోయి ఒక బోర్డు మీద రాస్తున్నారు. నాకు కనిపించట్లేదు కానీ లోపల నుండి తెలుస్తుంది 529 అని పెట్టారు అనమాట.
అని చెప్పేసి వెళ్ళిపోయారు. నవ్వుకొని మళ్ళీ నా మొహం చూసుకొని అప్పుడు మొదటి డ్రీమ్‌లో ఎలా నవ్వుతూ వెళ్ళిపోయారో అలానే వెళ్ళిపోయారు. అప్పటికి నాకు డౌట్ వచ్చిందనమాట. ఈయన ఏదో చెప్తున్నారు అని డ్రీమ్‌లో బయటకొచ్చాక నాకు హనుమకొండే అన్నారు. హనుమకొండ అంటే హనుమ ఉండేది కొండ ఎక్కడ అని అంటే ఆంజనేయ స్వామి ఉండేది హిమాలయాలు. సో, ఈయన హనుమకొండ నుండి వచ్చారు అంటే హిమాలయాల నుండి వచ్చారనమాట. అయితే ఈయనే బాబాజీ నాకు ఆన్సర్ ఇచ్చారు. సో, 5-9 అన్నారు. 5-9 అంటే నా దగ్గర ఆ కోర్స్ బుక్ ఉందనమాట. యూనిఫైడ్ కోర్స్ బుక్. అందులో 500 పేజెస్ కూడా లేవు. సరే 500 లేదు 52 పేజ్ చూసి నైన్త్ లైన్ ఇలా ఎన్నో ఎతికాను నాకు. అయినా దొరకలేదు నేను అడిగిన ఆన్సర్. ఇప్పుడు మళ్ళా బాబాజీ గారికి దండం పెట్టుకొని మీరు చెప్పారు కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నాకు కొంచెం అర్థమయ్యేలా అది చూపించండి అంటే, అప్పుడు బాబాజీ అన్నారు 5+2+ అంటే లోపల నుండి వాయిస్ 5+2+9 యాడ్ చేయమని వచ్చిందనమాట. అప్పుడు 16th అని ఆ పేజ్‌లో నాకు ఆన్సర్ ఉందని అర్థమైంది. ఆ 16th పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఏముందంటే, నువ్వు ఏమి చేంజ్ చేయాల్సిన పని లేదు. ఈ కోర్స్ అనేది సప్లిమెంటరీ కోర్స్. నువ్వు రోజు ఏం చేస్తున్నావో అది కంటిన్యూ చెయ్యి. అంతే. ఇంకా ఇంకేమి చేంజ్ చేసుకోవాల్సిన పని లేదు. అండ్ అలాగే డ్రీమ్స్‌లో కూడా నాకు జో డిస్పెన్జా గారితో 2 లైఫ్ టైమ్ జర్నీస్ చూపించారు. ఒక లైఫ్ టైమ్ జర్నీలో నాకు జో డిస్పెన్జా కనబడలేదు గానీ, రెండో లైఫ్ టైమ్‌లో ఒక పూరి గుడ్స్‌లో వాళ్ళ ఫ్యామిలీ ఉంది. వాళ్ళ దగ్గరికి నేను నేర్చుకోవడానికి వెళ్ళినట్టు నన్ను కూడా చూపించారనమాట. అలా అంటే అది పాస్ట్ లైఫ్ కనెక్టివిటీ. సో, మీరు కంటిన్యూ చేయండి. అది కూడా ఏ భయం, అనుమానం లేకుండా అని చెప్పారనమాట. అలా బాబాజీ గారితో ఆహ్, చూడడం అయింది. ఆ అనుభవాలు కూడా ఉన్నాయన్నమాట. తర్వాత నాకు చోడిస్పంజా మెడిటేషన్స్‌కి వెళ్ళిన తర్వాత, రిట్రీట్స్‌కి వెళ్ళిన తర్వాత, అప్పటి వరకు నాకు ఇలా కలలో ఇలా తెలియడమే తప్ప, మిగతా అనుభవాలన్నీ 6 నెలల తర్వాత మొదలయ్యాయి. నాకు 6 నెలల తర్వాత సడెన్‌గా ఈ థర్డ్ సెంటర్ ఆహ్, మణిపూరక చక్రం దగ్గర కంటిన్యూ వైబ్రేషను అండ్ మూవ్‌మెంట్స్ తెలుస్తూనే ఉండేది. నాకు మెడిటేషన్ చేస్తుంటే అక్కడ మూవ్‌మెంట్ అవుతూ ఉండేదనమాట. ఏం జరుగుతుంది అని అనుకుంటుంటే అందరిని అడిగాను. ఇలా నాకు ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. అంటే ఎవరు దానికి నాకు సరిగ్గా చెప్పలేకపోయారు. ఒకరేమో మేబీ అక్కడ చక్ర యాక్టివేట్ అవుతుంది అంటే, అసలు నాకు దాని గురించి కూడా తెలీదు. చక్ర యాక్టివేషన్ జరిగితే ఏమవుతది? ఏమీ తెలియవు కూడా నాకు. విన్నాను అంతే. కానీ అంత పూర్తిగా నాలెడ్జ్ ఆ ఏరియాస్ లేదు. అప్పుడు మెల్లిమెల్లిగా కొద్ది రోజులకి నేను ఒక వెకేషన్‌కి వెళ్తున్నాను. ఆ వెకేషన్ నేనెప్పుడూ అయితే ఒకటే అనుకున్నాను. నాకు ఏమొచ్చినా కాకపోయినా నా లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది ఓన్లీ మెడిటేషన్ వల్లే. ఈ మెడిటేషన్ నేనెప్పుడూ ఆపను. ఏ ట్రావెల్‌లో ఉన్నా, ఎక్కడున్నా కనీసం ఒక 10 నిమిషాలైనా కూర్చుంటానేమో గానీ, ఆ 10 నిమిషాలు కూడా కూర్చోకుండా నేను నిద్రపోను, తినను. అనుకోని ఎక్కడికి వెళ్ళినా నేను మెడిటేషన్ ఏ టైంలో ఎలాంటి ప్లేస్‌లోనే చేసేసుకుంటా అనమాట. చాలా ట్రబుల్ అవుతున్నా 2, 3 ఇయర్స్ నుండి. ఆహ్, ఆ అబ్బాయి ఆ రోజు ఒక గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని నాకు షేర్ చేసుకుంటున్నాడు. "అక్క గుడ్ న్యూస్ నీకు చెప్తున్నాను" అని 6:00 పీఎస్టీ టైమ్ జోన్‌లో ఆ స్టేట్‌లో 6:00 అనమాట. మేమున్నది ఎంఎస్టీ టైమ్ జోన్. ఉతాలో ఉన్నాం. ఆ టైమ్ జోన్‌లో నాకు తెలిసింది. తెలియగానే నేను వెంటనే బయటకొచ్చాక మా హస్బెండ్‌కి చెప్పా అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి నాకు 6:00కి ఇలా విజన్ కనిపించింది. ఫస్ట్ టైమ్ కదా! కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉంటుంది గదా! సో, అంటే నాకు కూడా అది నిజమా? కాదా? అదేంటి మైండ్ ఏమైనా చెప్తుందా అని డౌట్ అనమాట. సో, మీరు నోట్ చేసుకోండి అని చెప్పి ఆయనకి కూడా చెప్పి ఉంచాను. కాసేపయ్యాక రూమ్‌కి వెళ్ళిపోయాము. 8:00కి కాలొచ్చింది. అక్క గుడ్ న్యూస్ అనుకోని తన దగ్గర నుండే. అప్పటికే మేము ఎన్నో రోజులైంది మాట్లాడుకొని. అసలు చాలా రోజులైంది. ఇంకా పాపం వీసా స్ట్రగుల్ అవుతున్నాడు కదా! అని మేము డిస్టర్బ్ చేయలేదు. సరే, సరే ఆగు నాన్న నీకు గుడ్ న్యూస్ చెప్పే ముందు నేను ఒక క్వెషన్ అడుగుతాను చెప్పు. నీకు ఎన్ని గంటలకొచ్చింది? 6:00 నీకు ఈ ఈ న్యూస్ ఎప్పుడు తెలిసింది? అంటే నాకు 6:00కి నాకు ఈమెయిల్ వచ్చిందక్క వీసా అప్రూవ్డ్ అని చెప్పాడు. ఎగ్జాక్ట్ అదే టైంకి నాకు విజన్ వచ్చిందనమాట. అండ్ తర్వాత అడిగాను. "నువ్వు ఏ డ్రెస్ ఏసుకున్నావు పైన" అంటే వైట్ అండ్ గ్రీన్ కలర్ షర్ట్ ఏసుకున్నానక్క అన్నాడనమాట.
తర్వాత ఒక బ్లాక్ జీప్ ముందు నించున్నట్టు కనిపించింది, కానీ అడగలే ఏదో అయ్యి ఉంటదని. తర్వాత మొన్న రీసెంట్ గా మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైనా బ్లాక్ జీప్ లో డ్రైవ్ చేసావా అంటే మా ఫ్రెండ్ కుంది ఒక జీపు అన్నాడు అనమాట. అయితే ఇంకా కంప్లీట్ గా నాకు ఆ విజన్ 100% నాకు క్లియర్ గా అర్థమైంది అనమాట. అది అయ్యింది. తర్వాత ఇలాగే మెడిటేషన్స్ చేస్తూ ఉండగా కొన్ని రోజులకి ఏమైందంటే ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అవి నాకు ఆస్ట్రల్ ట్రావెల్ అని కూడా అర్థమయ్యేది కాదు. ఓహ్! ప్రేమ్‌నాథ్ సార్ వీళ్ళందరూ వచ్చాక పిఎంసీలో ఉన్న మాస్టర్స్ దేవి మేడం వీళ్ళందరిని అడిగిన తర్వాత అప్పుడు అవి ఫస్ట్‌లో వచ్చినవి ఆస్ట్రల్ అనుభవాలని అర్థమైంది. ఫస్ట్ డే ఏమైందంటే నేను ఒక స టన్నెల్ నుండి వెళ్ళిపోతూ ఒక ప్రకృతిలో వాటర్ కింద నుండి నేను గాలిలో ఉన్నాను. వాటర్ నా కాళ్ళకి తగులుతుంది. కొమ్మలన్నీ గుచ్చుకుంటున్నాయన్నమాట. అది ఆ నేచర్ ఆ లైట్ నేను బయట చూడలేదు. అంత బ్రైట్‌గా అంత నేచర్ నేను అంటే మనం ఎక్కడ ఈ కళ్ళతో చూసినంత అద్భుతంగా లేదు. కన్నా ఎంతో అద్భుతంగా ఉందన్నమాట అక్కడ. సో, అది చూసాను. ఓకే. ఇది కలేమో అనుకున్నా. తర్వాత రోజు ఏమైందంటే నాకు ఈ రైట్ ఇయర్‌లో చాలా పెద్దగా మైక్ రీసౌండ్‌లో సౌండ్ వచ్చేస్తుందన్నమాట. వచ్చేసి కింద నుండి పై వరకు ఫుల్ బాడీ అంతా వైబ్రేషన్ వచ్చేస్తుంది. సో, ఏదో జరుగుతుంది, నాకేదో అయిపోతుందని భయపడుతున్నప్పుడు నాకొకటే గుర్తొచ్చింది. డాక్టర్ జో ఏం చెప్పేవారంటే, "నీకు భయమేస్తే కంప్లీట్‌గా సరెండర్ అయిపో. ఆ ప్రాసెస్‌ని నువ్వు ఆపకూడదు ఏం జరిగినా కూడా." సో, అలా చెప్పగానే అదే గుర్తొచ్చి నేను కంప్లీట్ సరెండర్ అయిపోతున్నాను. మీరు ఏది నేర్పించాలనుకుంటున్నారో అది నేర్పించండి అని నేను అనుకున్న క్షణంలో బయటకొచ్చేసాను. కానీ బయటకొచ్చిన వెంటనే మళ్ళా డాక్టర్ జో క్లాస్ ఎక్కడ అవుతుందో అక్కడున్నాను. బట్ ఆయనకి అనిపించట్లేదు. ఆ క్లాస్ వినిపిస్తుంది. అది విన్నాను. తర్వాత డిఫ్ అన్ని ప్లేసెస్‌కి వెళ్ళాను. అలా ప్రతిరోజు నాకు ఇంకా మొదలయ్యాయి. ప్రతిరోజు ఆస్ట్రల్ ట్రావెల్ జరిగేది. ఒక్కొక్క కొత్త ప్లేసులు మనం ఎప్పుడు చూడలేదు. అలాగా ఒక్కొక్కసారేమో పడుకున్నట్టు ఉండేది. నా పక్కన చెవు పక్కనే నాదం, మ్యూజిక్స్ అవన్నీ వినిపిస్తూ ఉండేవి. ఒక్కొక్కసారేమో గొంతులో ఆ గంధం స్మెల్ నేనెప్పుడూ తెలీదు నాకు. నిద్ర నుండి లేచిన ఒక 10 నిమిషాల వరకు ఆ స్మెల్ నా లోపలే ఉండేది. గొంతు నుండి ముక్కు వరకు ఆ గంధం అన్నమాట. సుగంధం స్మెల్ అన్నమాట. అలా తర్వాత అవి క్రిస్టల్స్ ఏవో చూసేదాన్ని. ఒక్కొక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద పైకి క్రిస్టల్స్ అలా డిఫరెంట్ ఆహ్, ప్లేసెస్‌కి వెళ్ళేదాన్ని. తర్వాత ఒకసారి మా రూమ్‌లోనే ఒక మాస్టర్ వచ్చి కూర్చొని ఆయన రోమన్ అలా ఉన్నారు. రోమ్ నుండి వచ్చినట్టు. డిఫరెంట్‌గా మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఒక 2 వర్డ్స్ చెప్పారనమాట. యంగ్ లేడీ యూ ఆల్వేస్ రిమెంబర్ యూ కెనాట్ ఇంటర్‌ఫియర్ ఇన్ ఎనీవన్ అన్నారనమాట ఆయన. సో, ఆ మాస్టర్ ఎవరో తెలీదు. బట్ ఆయన చూడగానే కొంచెం భయపడ్డాను. భయపడగానే మళ్ళా నేను బాడీలోకొచ్చేసాను అనమాట. నాకు భయం వేసినప్పుడల్లా బ్యాకొచ్చేస్తున్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళా రిట్రీట్ అయింది. రిట్రీట్‌కి వెళ్ళాను. ఆ రిట్రీట్‌లో ఒక అనుభవం జరిగింది. అది ఏంటయిందంటే లాస్ట్‌లో పడుకోమంటారు మెడిటేషన్ అయిపోయిన తర్వాత. పడుకున్నప్పుడు నేను మా హస్బెండ్ పక్కనే ఉన్నాము. అసలు బాడీలో నాకు ఫిజికల్ బాడీ ఫీల్ అంతా పోయి, ఒక వేవ్‌లా మూవ్ అవుతుందనమాట. మొత్తం ఒక కొన్ని సెకండ్స్ అని చెప్పగలను. అసలు నాకు సేమ్ ఎక్స్‌పీరియన్స్ మా హస్బెండ్ కూడా వచ్చింది. ఇద్దరికీ అసలు బాడీ లేదక్కడ. ఓన్లీ వేవే ఉంది. వేవ్‌లాగా ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్ చూసి సడెన్‌గా షాక్ అయ్యాం. కానీ మేము డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ చేయలేము అక్కడ డాక్టర్ జో డిస్పెంజ గారితో. సో, ఓకే. ఆ అనుభవం అయిపోయింది. ఇంటికొచ్చాము. మళ్ళా రెగ్యులర్ మెడిటేషన్ చేసుకుంటూ ఉండగా ఆ వీక్‌లో ఏం జరిగిందంటే ఎప్పుడు నన్ను నేను చూసుకోలేదు. మొట్టమొదటిసారి నా లోపల నుండి బాడీ వచ్చి, మా సీలింగ్ మీద ఫ్యాన్ ఉంటది. సో, అమ్మో! ఫ్యాన్‌కి తగిలేస్తదేమో నా హెడ్ అనుకుంటున్నా అనమాట. ఇంకా ఫిజికల్ బాడీలో ఉన్న ఆ ఆలోచనలే ఉన్నాయి అక్కడ కూడా. అమ్మో! తగులుతుందని చెప్పి కిందకొచ్చాను. కిందకొచ్చి చూస్తే నా మొత్తం ఫిజికల్ బాడీనంతా ఫస్ట్ టైమ్ నన్ను నేను చూసుకున్నట్టు ఆ అనుభవం చాలా అద్భుతంగా అనిపించిందనమాట. ఆ తర్వాత పాస్ట్ లైఫ్స్‌కెళ్ళడం మొదలుపెట్టారు. పాస్ట్ లైఫ్స్‌లో అవి కూడా నాకు తెలియక ఒక మాస్టర్ గారు చెప్తే, ఇలా శ్రీలంకలో ఉన్నానండి. నేనేమో నా నా మైండ్ పనిచేస్తుంది అక్కడ. మా ఇల్లు ఇలా ఉండదు. మా టీవీ ఇలా ఉంటది. అక్కడ గూడా మా హస్బెండ్ అండ్ మా చిన్న బాబే ఉన్నాడు. సో, వాళ్ళే ఉన్నారండి. అంటే
కొన్ని లైఫ్ టైంలో వాళ్ళే ఉంటారమ్మా. నీ పాత లైఫ్ టైం నువ్వు చూసుకొని వస్తున్నావు. ఆ అనుభవాలు నీకు ముందు ముందు ఇంకా అర్థమవుతది అని చెప్పారనమాట. ఆ తర్వాత అలా కొన్ని రోజులకి మా అమ్మ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మా పిన్ని ఎవరో మా సొంత పిన్నితో ఏదో డిస్కస్ చేస్తుంది. ఆ మొత్తం క్లియర్‌గా విన్నా అనమాట. విని మా అమ్మకు ఉదయం లేచి ఇలా అమ్మ నువ్వు, పిన్ని ఇలా మాట్లాడుకున్నారా అంటే, అవునే అది 3 నెలల క్రిందట అయింది. నేను ఉప్పాడు చీరల గురించి మాట్లాడుకున్నాము అని చెప్పిందనమాట. నేనేది ఎగ్జాక్ట్‌గా విన్నానో అదే ఎగ్జాక్ట్‌గా తను కూడా చెప్పిందమ్మ. సరే అమ్మ కదా! అమ్మ అలా చెప్తదేమో నేననుకోని ఇలా కాదు. నేను మా ఫ్రెండ్ ఎవరినైనా వేరే వాళ్ళదైతే వాళ్ళైతే ఖచ్చితంగా నాకొచ్చిన అనుభవం కరెక్ట్ అని అర్థమవుతుందని చెప్పి, ఈసారి మా అమ్మ దగ్గరికి కాదు. నేను ఫ్రెండ్ తన పేరు చెప్పి తన దగ్గరికెళ్ళాలి అనుకున్నా. దేవి మేడం చెప్పారు. ముందు ముందుగా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళడం కూడా వస్తుంది మీకు యాస్ట్రల్ ట్రావెల్‌లో అన్నారు. సో, అలా అనగానే నేను అలా అనుకున్న వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాను. కానీ వాళ్ళు కనపడట్లేదు. ఆమె వాళ్ళ చిన్న అబ్బాయికి మ్యాథ్ టీచ్ చేస్తున్నారనమాట. అప్పుడు ఏదో తను టీచ్ చేస్తున్న వర్డ్స్ విన్నాను, వచ్చేసాను. అయ్యో! మరి రేపు నేను వెళ్లి తనని అడగాలంటే నాకు ఏదో ఒకటి గుర్తుండాలి కదా! అని మళ్ళా వెళ్ళు అన్నాను. అనగానే వెళ్ళాను. మళ్ళా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చెప్తుందనమాట. ఈ కాలమ్ ఫస్ట్ ఇక్కడ కంప్లీట్ చేయి. ఆ తర్వాత ఈ కాలమ్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పిందనమాట. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నేను మార్నింగ్ కన్ఫర్మ్ చేశాను. కాల్ చేసి ఇలా మీ పిల్లలకి ఎలా ఇలా నాకు వచ్చింది విజను. మీరెలా చెప్పారంటే నేను 2 మంత్స్ కిందటి వరకు మ్యాథ్స్ కాలమ్స్‌లా గీస్తే ఒక లైన్ పెట్టి మధ్యలో లెఫ్ట్ అండ్ రైట్‌లో ఈ కాలమ్ కంప్లీట్ చేయి, ఈ కాలమ్ కంప్లీట్ చేయి అని చెప్తూ ఉండేదాన్ని అన్నది. నిజంగా నేను అది సర్ప్రైజ్ అయ్యానన్నమాట. ఇంతలాగా అసలు అది అంటే పాస్ట్ టైమ్ జోన్‌కెళ్ళాను. ఆ కొద్ది రోజుల్లో మళ్ళా ఏం జరిగిందంటే, ఫ్యూచర్‌లో మా చిన్నోడు ఇప్పుడు 13 ఇయర్స్. నేనొక వార్డ్‌రోబ్‌లో నుండి బయటకొస్తే, నా వార్డ్‌రోబ్ ఎదురుగా ఉన్నాడు. 23 ఇయర్స్ మా హస్బెండ్‌లా ఉన్నాడు కంప్లీట్‌గా. అరే! ఏంటి ప్రదీప్‌లా ఉన్నారు అనుకోని, లేదు లేదు ప్రదీప్ కాదు. చాలా అంటే యంగ్‌గా ఉండి మంచిగా జంప్ షూట్ యేసుకున్నాడు. చిన్నప్పటి నుండి వాడికి కార్స్ అంటే, డ్రైవింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. 2 ఇయర్స్ అప్పుడు నేను నేర్చుకుంటున్నప్పుడు నా డ్రెస్ కూడా కార్ రేస్‌లో ఉన్న జంప్ షూట్ యెల్లో కలర్ ఉందన్నమాట. తర్వాత పక్కన వాల్ పేపర్ మీద పెద్దది వినాయకుడిది పెద్ద వాల్ పేపర్ మీద ఉందన్నమాట. చాలా బావుంది అని చూసుకున్నా. అలా వాడి ఫ్యూచర్ అని అర్థమైంది నాకు. అలా పాస్ట్ లైఫ్‌లు, ఫ్యూచర్ లైఫ్‌లు అలా ఒక్కొక్కటిగా కూడా నాకు చూడడం జరిగింది. అలా తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను డైట్స్ వల్లేమో యోగా చేయాల్సొచ్చి మార్నింగ్ ఎప్పుడు నేను 4:00 మెడిటేషన్ చేసుకునేదాన్ని. అప్పుడు ఇలాంటి అనుభవాలన్నీ వస్తుండేవి. తర్వాత యోగా వల్ల నాకు టైం కుదరక ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ చేసుకుంటున్నా మెడిటేషన్స్. తర్వాత ఈ యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఆగిపోయాయి. అదేంటి నాకు ఇప్పుడు ఏమి తెలియట్లేదు అనుకున్నా. అనుకుంటే రీసెంట్‌గా సుధాకర్ మాస్టర్ గారు ఆహ్, హరికృష్ణ సార్‌వి పెట్టారు కదా! ఆ వీడియోస్‌లో చెప్తున్నప్పుడు విన్నా అనమాట. ఈ అనుభవాలన్నీ వస్తాయి, వెళ్ళిపోతాయి. తర్వాత నువ్వు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తావు. అంతేగాని అక్కడే ఉండిపోకూడదు. అవన్నీ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పారనమాట. ఓకే. అయితే ఇప్పుడు నాకు అవి అయిపోయాయి కదా! అనేసి ఇంక నేను మామూలుగా ఇంకా వాటి మీద ఎప్పుడు నేను రాలేదు, అని ఇంక ఏమీ ఆలోచన పెట్టుకోలే. సో, కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను మెడిటేషన్స్. నాకు మొన్న ఫ్యూ మీరు నేను సుధాకర్ మాస్టర్‌ది 'కుండలిని' గురుండి నిన్ననే చూసినప్పుడు, ఆ వీడియోలో నాకు ఒక్కొక్కటిగా జరిగినవన్నీ గుర్తొచ్చాయి. మొదట కొంచెం భయమేసింది. ఆహ్, భయమేసి నాకు ఎవరు చెప్తారు? ఈ ఈ ఒక 3, 4 డేస్ నుండి కంటిన్యూ ఆ ఎక్స్‌పీరియన్సెస్ అవుతున్నా. కానీ అవి ఏంటో అర్థం కావట్లేదు. భయమేస్తుంది. అప్పుడు గుర్తొచ్చింది. నాకు సుధాకర్ మాస్టర్‌ది ఒకసారి నేను ఒక క్లాస్ అటెండ్ అయ్యాను. మాకు ఎర్లీ మార్నింగ్ 5:00కి 1:11 అని పెట్టారు. ఆ సెషన్‌కొచ్చినప్పుడు మాస్టర్ మాకు వాట్సాప్ లింక్ కూడా ఇచ్చారు. సో, అందులో ఎప్పుడో చూసినట్టు గుర్తు. కుండలిని గురించి మాట్లాడినట్టు. బట్ నాకది వీడియో కనిపించలే. అందుకు వెంటనే సుధాకర్ సార్‌కి నేను మాస్టర్‌కి మెసేజ్ పెట్టాను. నాకిలా అనుభవాలొస్తున్నాయండి. మీరు హెల్ప్ చేయాలి. నాకు తెలియట్లేదు అంటే, నేను మాస్టర్ మాట్లాడి ఆ వీడియో పంపించారు. అప్పుడు నాకు ఇప్పుడు నేను అనుకుంటున్నవి ఈ 3, 4 డేసే అనుకుంటున్నా కానీ, నాకు చాలా రోజుల నుండి జరుగుతుంది అలా అనుభవం. మొట్టమొదటిగా ఒక నెల కిందట అనుకుంటాను. ఫస్ట్ సెంటర్ దగ్గర సడెన్‌గా పడినట్టు పైకి లేచాననమాట.
ఏంటిది? ఏం జరిగింది? అది నాకేంటో కూడా తెలీదు. ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తెలీదు. బట్ అక్కడ అయితే నాకు ఒక రకమైన మూవ్‌మెంట్ జరిగిందనమాట. అది జరిగిన కొన్ని రోజులకి అప్పటికి నేను డైట్‌లో ఉన్నా. సాత్విక భోజనం అనమాట. మార్నింగ్ ఏమో ఫ్రూట్స్, నట్స్. ఆఫ్టర్‌నూన్ ఒక్క పూటే బాయిల్డ్ వెజిటబుల్ ఫుడ్. నైట్ వచ్చేసి ఫ్రూట్ తింటున్నా. అంతే. నా డైట్ ఎవ్రీ డే. ఇంకా అసలు ఔట్ సైడ్ ఫుడ్ గాని ఏది టచ్ చేయట్లేదు. ఆ టైంలో జరిగిందిది. ఆ తర్వాత మొన్న పౌర్ణమి రోజు నుండి ఇంక కంటిన్యూ నాకు ఈ కుండలిని తాలూకా అనుభవాలు మొదలుపడ్డాయి. ఆ రోజు ఎందుకో నేను మాస్టర్ హరికృష్ణ గారివి వీడియో చూసినప్పుడు ఒక మాట నాకు వినిపిచ్చింది. కుండలిని శక్తి నీతో మాట్లాడుతుంది అని. అదెలా మాట్లాడుతుంది నాకు అర్థం గాలేదు. సరే అందరూ అనుభవాలు వింటున్నాను. కానీ నేను అది విని ఆ రోజు కూర్చున్నప్పుడు ఎందుకో అనిపిచ్చింది నాకు. డాక్టర్ జ్యోతి సరెండర్ అయిపో. నువ్వు ఏదైనా, దేనికైనా సరెండర్ అయిపోవాలి. అప్పుడే నీకన్నీ తెలుస్తాయి. అన్నీ జరుగుతాయని అనిపిచ్చేది. అది గుర్తొచ్చి నేను కళ్ళు మూసుకున్న తర్వాత అంతా చీకటిగా ఉంది. చీకటిగా ఉన్నప్పుడు ఒకటే గుర్తొచ్చింది. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు భగవద్గీతలో. నేను ఆత్మని. నీలోని సరాసర జీవ జంతుకోటిలో, వృక్షంలో అన్నిట్లో ఉన్నది ఆ ఆత్మే. అంతటా నిండి ఉంది. అందుకే కదా అది నిరూపించడానికి లక్ష్మీ నరసింహస్వామి వచ్చి స్తంభంలో నుండొచ్చారు. ఇక్కడ లేరు, అక్కడ లేరు. అంతటా నిండి ఉన్నదంతా ఆ పరమాత్మ, ఆ శుద్ధ చైతన్యం అన్నారు కదా! అయితే ఇప్పుడు నేను కళ్ళు మూస్తున్నప్పుడు నా అంతటా ఈ బయటంతటా ఉన్నది నువ్వే కదా! ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ శక్తికి నేను కంప్లీట్‌గా హృదయపూర్వకంగా శరణాగతి చెప్తున్నాను. ఎన్ని జన్మల నుండి నేను ఏమేమి చేశానో నాకు తెలీదు. ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలీదు. ఈ ఇంకా నేను ఏం చేయాలో కూడా నాకు తెలీదు. నీకే శరణాగతి చెప్పుకుంటున్నాను. మీరు ఏం చేస్తే అది నేను మీకు యాక్సెప్ట్ చేస్తాను అని అనుకున్నా ఆ రోజు. అనుకున్న కాసేపటికి నాకు లోపల నుండి వాయిస్ ఇనపడుతుంది. మీకిప్పుడు కుండలిని యాక్టివేట్ జరగబోతుందంటే నాకు భయమేసింది. ఏంటి కుండలిని యాక్టివేట్ అంటే ఏం జరుగుతదో తెలీదు. సడెన్‌గా కాసేపు మీకు ఊపిరి కొన్ని క్షణాలు ఆగుతుంది అని చెప్పారు. ఆగింది. నిజంగా అలాగే అంటే నేనేం చెయ్యట్లేదు. అది నేను చేద్దామని అనుకునేవి కాదు. అది కొన్ని క్షణాలు నాకు ఊపిరి ఆగింది. ఆగి తర్వాత మళ్ళా వచ్చి ఒక ప్యాటర్న్‌లా పైకి హెడ్ ఎళ్ళిపోవడం. తర్వాత లెఫ్ట్‌కి మూవ్ అవ్వడం, రైట్‌కి మూవ్ అవ్వడం, సర్క్యులర్ మోషన్‌లో తిరగడం. ఇంకా ఫాస్ట్‌గా తిరుగుతున్నప్పుడు నా మౌత్ ఏమో ఓపెన్ అయిపోయి వాటర్ కూడా బయటకొచ్చేయడం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ అవుతూ కాసేపటికి ఇంకా శాంతం అయిపోయి, ఇంకా మాట్లాడడం మొదలుపెట్టిందనమాట లోపల నుండి. ఆహ్, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నాకేంటవుతుంది అంటే, నిన్ను సిద్ధం చేస్తున్నాం. నువ్వు ఈ నువ్వే వెజిటేరియన్ అయిపోలేదు. ఇవన్నీ క్రమక్రమంగా జరుగుతున్నాయి. ఈ డైట్‌లో నేనెళ్ళి ఆ డైట్ జాయిన్ అయ్యాననుకుంటున్నా. కానీ సాత్వికం ముందు నన్ను వెజిటేరియన్‌గా మార్చి, తర్వాత సాత్వికంగా తినేలా చేసి, తర్వాత ఫాస్టింగ్స్ అవుతున్నాయి. ఇవన్నీ నువ్వు అనుకుంటే అవ్వలేదు. జరుగుతున్నాయవి నీ లోపల. నీ ఇంకా నేను ఆ రోజే మార్చ్ ఫస్ట్ నుండి నా జాబ్ రిజైన్ చేశాను. సో, ఇది కూడా పార్ట్ ఆఫ్ దట్ అన్నారు. అంటే ఎక్కువ సాధన చేయాలి. ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి నువ్వు. ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ నీ జర్నీలో ఇవన్నీ చెప్తుందనమాట లోపల నుండి. తర్వాత నీ ద్వారా అయితే నేనేం చేయాలి అంటే నువ్వు ప్రచారం చేయాలి. నువ్వు ధ్యానం నేర్పించాలి. నీ పనంటే ఒక ధ్యానం నేర్పించడం. అది ఎవ్వరొచ్చినా సరే, గొప్ప, పేద, చిన్న, పెద్ద, నలుపు, తెలుపు ఎవ్వరు తేడా చూపించొద్దు. అందరిని ప్రేమతో ఆదరించి, నువ్వు అందరికీ నేర్పించు. అంతే. నీ నీ ద్వారా జరగాల్సింది ధ్యానం నేర్పించు. నీ దగ్గరకొచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే, అందరిని ఆదరించాలి. వస్తారు. తప్పకుండా వస్తారు. వాళ్ళందరికీ నువ్వు ధ్యానం నేర్పించాలి అని చెప్పిందనమాట. సరే. అయితే ఇవన్నీ నాకు మైండ్ చెప్తుందా? నిజంగా నా ఇంట్యూషనా అని డౌటొచ్చింది. సరే అయితే నేనొక అసందర్భమే కానీ క్వెషన్ అడుగుతాను అని నేను మేమిద్దరం ఎళ్ళిపోతుంటే పెట్ ఒక్కరిదే ఉంటుందనమాట మా డాగ్. సో, వాడి గురించి వర్రీ అవుతూ వాడికి ఇంకొక డాగ్ తీసుకొస్తే ఇద్దరు ఆడుకుంటారు. మనం లేకపోయినా కొంచెం యాంగ్జైటీ ఉండదని చెప్పేసి నేనేమనుకున్నా అంటే ఆహ్, ఇంకొక పెట్‌ని తీసుకుందామని అనుకున్నా. ఆ ప్రశ్న అడిగాను. అసందర్భమే కానీ మైండ్ చెప్తుందా? ఏం చెప్తుందా? అని తెలుసుకుందామని అడిగా అనమాట.
అడిగితే వెంటనే నీకు ఇది వరకు ఆస్ట్రల్ ట్రావెల్లో స్నూపీ అనే డాగ్ నువ్వు పెంచిన డాగ్ కనిపించింది కదా, ఆ డాగే వస్తుంది నీ దగ్గరికి, అతి తొందరలో వస్తుంది అన్నారు. అది షాక్ తిన్నాను. ఎప్పుడో వచ్చిన ఆస్ట్రల్ ట్రావెల్ అనలో ఒక గుంపులో ఉండి పిల్లలు, యానిమల్స్ వెళ్తూ ఆ గుంపులో ఉండి ఇప్పుడు నేను పెంచుకున్న డాగ్ లాగే కొంచెం పెద్దది వచ్చి నా ఒళ్ళోకొచ్చి, అమ్మా నేను నీ స్నోఫీని, నేను అప్పుడు చనిపోయాను అని నా ఒళ్ళోకి వచ్చిందనమాట. వస్తే పట్టుకొని చూశాను, మాట్లాడుతుంది. ఒక హ్యూమన్ మాట్లాడుతున్నట్టే అన్నమాట. కాసేపు అయ్యాక నువ్వు వెళ్ళిపోవాలి, నేను మళ్ళా వచ్చినప్పుడు నాన్న నేను పిలుస్తానని చెప్తే అది కిందకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, వెళ్ళిపోవడానికి. కానీ నేను విడిచిపెట్టేశా. ఆ డాగ్ పేరు స్నూఫీ అని గుర్తుంది. ఆ డాగ్ వస్తుందని చెప్పింది అనమాట లోపల నుండి ఆ శక్తి ఆ మూమెంట్ లో. అప్పుడు నాకు ఇంకా నమ్మకం కుదరలేదు. సో ఇదంతా నిజమా? అయితే ఇప్పుడు నాకు ఎలా తెలుసుకుంటాను? నా మనసు చెప్తుందా, ఈ ఇన్ట్యూషన్ లో ఉండి వస్తుందా? ఈ మాట ఎలా తెలుసుకోవాలి నేను అంటే, అప్పుడు నాకు ఎప్పుడు థర్డ్ సెంటర్ లో వైబ్రేట్ ఉంటూ ఉంటది కదా. అయితే ఇప్పుడు నీ శక్తి ఎక్కడ ఉంది అన్నారు. ఆ థర్డ్ సెంటర్ లో వైబ్రేషన్ తెలుస్తుంది కదా అంటే, ఆ శక్తిలో ఉండే మాటలు వస్తున్నాయని. అదే నీకు గుర్తు. మనసులో ఉండి వచ్చినప్పుడు నీకు అలాంటి వైబ్రేషన్స్ ఉండవు నీ బాడీలో. శక్తి నుండి వింటున్నప్పుడు అలా వస్తాయి అని లోపల నుండి వచ్చిందనమాట. తర్వాత రోజు మళ్ళా చేస్తున్నప్పుడు ప్యాటర్న్స్ లాగా వస్తుంది. కంటిన్యూస్‌గా నేను ఊపిరి అంటే ఇన్‌హేలింగ్ ఒక్కటే జరుగుతుంది. ఇలా, అలా, ఇలా పైకెళ్తూ అసలు ఎక్స్‌హేలింగ్ అవ్వట్లే. అలా కొంతసేపు అయ్యాక ఓన్లీ ఎక్స్‌హేలింగ్ అవుతుందన్నమాట. ఊపిరి వదలడం మాత్రమే జరుగుతుంది. అలా రకరకాలుగా క్రియలు జరుగుతున్నాయన్నమాట. అలా ఒకసారి. తర్వాత మూడవ రోజు ఏమైందంటే, ఈ నోరు వైడ్‌గా ఓపెన్ అయిపోయి, ఈ 2 కొట్టుకుంటున్నాయన్నమాట గట్టిగా. టంగ్ ఏమో టర్న్ అయ్యి, డిఫరెంట్‌గా జరుగుతుంది. నాకేం జరుగుతుందో తెలియట్లేదు. ఇవి ఇలా టచ్ అయిపోతున్నట్టు ఆల్‌మోస్ట్ ఈ బోన్స్ అలాంటి ఫీలింగ్స్ కూడా వస్తున్నాయన్నమాట. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం కూర్చుంటే, ఇక్కడ అసలది నేను మళ్ళా ఎన్ని సార్లు ట్రై చేశానో, అది ఎలా జరిగింది రిపీట్ చేద్దామని. బయటకొచ్చాక అస్సలు కుదరలే. ఈ పార్ట్ కొట్టుకుంటుందనమాట. హార్ట్ బీట్ ఎలా అవుతుందో అలా బీటింగ్ అనమాట. అది నేను ట్రై చేద్దాము, సరే మెడిటేషన్ అయిపోయాక కానీ ఎన్ని సార్లు ట్రై చేసినా నాకు ఇలా ఎత్తుతున్నాను గానీ, ఆ మూవ్‌మెంట్ రావట్లేదు. ఆ లోపల ఇలా కొట్టుకోవడం మాత్రం నాకు కంటిన్యూ ఒక 10 మినిట్స్. ఆ తర్వాత ఇదంతా పెయిన్ అన్నమాట. బాడీ అంతా పెయిను, ఈ షోల్డర్స్ పెయిను అవి వచ్చాయి. తర్వాత ఆఫ్టర్‌నూన్ తర్వాత నైట్ కూర్చున్నప్పుడు ఇంక విపరీతంగా ఇక్కడేదో జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలీదు. బట్ పెయిన్ అయితే చాలా ఎక్కువుందన్నమాట. అది బరువుగా. ఇంకా మెడిటేషన్ అయిపోయాక అంటే అందరూ ఉన్నారు గ్రూప్‌లో, మా ఫ్రెండ్స్ వాళ్ళు మదర్స్ వచ్చారు, మా హస్బెండ్ వచ్చారు. అందరూ ఉన్నారు గానీ నేను కళ్ళు కూడా తెరవలేకపోతున్నాను. బాడీని కూడా ఎక్కడికి మూవ్ చేయలేకపోతున్నాను అన్నమాట. అప్పుడు మా హస్బెండ్ చెప్పి కొంచెం అలా జూమ్ ఆఫ్ చేసేయండి. నేను జూమ్‌లో కూడా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ఇన్ పర్సన్ కూడా వస్తూ ఉంటారన్నమాట రోజు మెడిటేషన్. ఇంకసలు శక్తి లేదనమాట. నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. పక్కకి లేవలేకపోతున్నా, రెప్ప కూడా ఓపెన్ చేయలేనంత హెవీనెస్ అనమాట అది కంప్లీట్‌గా. అలా జరిగింది. నిన్న నైట్ అనుభవం అనమాట. అంతవరకు. ఇంకా ఉన్నాయి చాలా. అయితే నేను వర్క్ చేస్తున్న వాళ్ళు ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు కార్‌లో వాళ్ళ ల్యాప్‌టాప్ అన్నీ చాలా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఒక బ్యాగ్‌లో పెట్టి సీట్ కింద పెట్టేసి రెస్టారెంట్‌కి వెళ్లారు. ఆ రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు అక్కడ ఎవరో అద్దం పగలగొట్టి ఆ బ్యాగ్ పట్టుకెళ్ళిపోయారు. సో, వాళ్ళ వైఫ్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆమె కాల్ చేసి ఇలా జ్యోతి మొత్తం అన్నీ పోయాయి. చాలా వాల్యుబుల్ థింగ్స్ అందులో ఉన్నాయని కొంచెం పానిక్ అవుతుంది. అప్పుడు నేను డాక్టర్ జో రిట్రీట్స్‌లో నాకు నేర్చుకున్నది గుర్తుందనమాట. ఆ తర్వాత తనకి కామ్ డౌన్, అంత కంగారు పడొద్దు. అండ్ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా, యూ కెనాట్ చేంజ్ ద పాస్ట్ కదా. అది వాళ్ళు ఆల్రెడీ తీసేశారు. బ్రేక్ చేసేసారు. సో ఓన్లీ థింగ్ ఇన్ యువర్ హ్యాండ్ ఏముంది అంటే ఫ్యూచర్. జరగబోయేది నీ చేతిలో ఉంది కదా. కళ్ళు మూసుకొని ఎవరో మీ హస్బెండ్‌కి ఆ ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకొచ్చి చేతిలో పెట్టినట్టు ఊహించుకోండి. మీరింకా ఇలా తనేంటంటే అనవసరంగా అక్కడ పెట్టారు. తనతో పాటు హోటల్‌కి తీసుకెళ్ళిపోవాల్సింది, రెస్టారెంట్‌కి తీసుకెళ్ళిపోవాల్సింది, అక్కడ పెట్టకూడదు. ఇలా ఆలోచిస్తా. అంత పాస్ట్‌లో ఇంక జరిగిపోయింది మనం మార్చలేము. సో, ఒకటే చెప్పేవారు. పాస్ట్ వి కెనాట్ చేంజ్. సో, మన చేతిలో ఉన్నది ఓన్లీ ఫ్యూచర్. దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు.
అని ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అది ఊహించుకోండి అన్నాను. నేను ఇప్పుడు ఫోన్ పెట్టేసా. 20 మినిట్స్‌లో ఫోన్ వచ్చింది. "ఏం చేసావు జ్యోతి? ఏం జరిగిందో తెలీదు." మా వారు అది ఇండికేటర్ ఆన్ చేశారట. ఆన్ చేయగానే వాడికి భయమేసి ఆ పట్టుకెళ్ళినాడు. ఎక్కడో పడేశాడు. ఆ పడేస్తే వీళ్ళ లొకేషన్ ఫైండ్ ఔట్ చేస్తే వెళ్తుంటే ఒక ఆయనకి వినిపించిందట. ఆ నాయిస్ వినిపించి అది పట్టుకొని వీళ్ళ దగ్గరకొచ్చి మీదేనా అని చేతిలో పెట్టారనమాట. ఎగ్జాక్ట్‌గా నువ్వు ఎలా ఊహించుకోమన్నావో అది నమ్మాను. 100% నువ్వు చెప్పింది నమ్మి చేస్తే అది జరిగింది. అలా జరిగిందని నమ్మిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా కొంచెం నమ్మడం మొదలుపెట్టారు. మా మా సార్ అన్నమాట. తర్వాత ఆయన ఒక ట్రావెల్ ఉన్నది. ఆ ట్రావెల్‌కెళ్తున్నప్పుడు కూడా ఆయన మైండ్‌లో భయం ఉండేదనమాట. వీళ్ళు వీసా ఆపుతారేమో, నాకు అక్కడ ఆపుతారేమో అనుకుంటూ ఉంటే నేను అంటూ ఉండేదాన్ని. మీరేదనుకుంటే అదవుతుంది. అక్కడ ఎనర్జీ పెట్టొద్దు. మీకేం కావాలో అక్కడ మాత్రమే మీ ఎనర్జీ పెట్టాలి. సో, అన్నా కూడా డౌట్‌ఫుల్‌గా ఉన్నారనమాట. ఏదనుకున్నారో అది జరిగిపోయింది. అంటే తను టీమ్‌లు అందరితో కలిపి ఫ్లైట్‌లో ట్రావెల్ చేయాలి. అంతవరకు అనుకున్నారు. తర్వాత ఈ డౌట్ కూడా అనుకున్నారు. ఆ నెగెటివ్ అయినా అది అనుకున్నారు. పాజిటివ్ కూడా తనే అనుకున్నారు. సో, ఆ 2 జరిగాయనమాట. అది ఆగిపోవడం ఆ ట్రావెల్. బట్ టీమ్ అంతటితో అక్కడి వరకు వెళ్ళడం జరిగేది. సో, అంతే ఇంక ఆయన నమ్మి రిట్రీట్‌కి వచ్చారు. ఆయనకి 8 ఇయర్స్ నుండి వాళ్ళకొక యాక్సిడెంట్‌లో ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ తనకు కూడా. ఇలా చెయ్యి పైకెత్తలేరు అసలు. అలాంటి పర్సన్ రిట్రీట్‌లో ఏమీ చేయలేదు. గ్రూప్ మెడిటేషన్‌లో కూర్చున్నారు అంతే. థర్డ్ డేయో, ఫోర్త్ డేయో నాకు తెలీదు. ఫోన్ చేసి నాకు "జ్యోతి ఏం చేశావు? నన్నెక్కడికి పంపించావు? నా చెయ్యి లేస్తుంది. 8 ఇయర్స్ నుండి నేను చెయ్యలేనిది లేవు. ఫిజియోథెరపిస్ట్‌లు ఇవి, అవి అన్నీ చేశా. ఈరోజు నా చెయ్యి లేస్తుంది." ఎప్పుడు నేను లగేజ్ కూడా ఒంటి చేత్తోనే ఏ ఎయిర్‌పోర్ట్‌లో కూడా నేను చెయ్యి ఎత్తడానికి, బరువు మోయడానికి లేదు. అలాంటిది ఇప్పుడు నాకు ఏమీ తెలియట్లేదు. అక్కడ ఏమీ లేదు. మామూలుగా అంతకుముందు ఎలా ఉందో అలా వచ్చేసింది. అని నెక్స్ట్ టైమ్ ఎంతో మందిని తీసుకొనెళ్లారు మా సార్. అద్భుతమైన అనుభవాలవి. ఇలా చాలా ఇంకా గ్రేట్ అండి. చాలా ఉన్నాయి. చాలా గ్రేట్ అండి ఈ అనుభవాలన్నీ. చాలా బాగుందండి. ఆనందకృష్ణ స్వామి మాస్టర్ చెప్పిందేంటంటే ఎనర్జీ అంటే డాక్టర్ జో అయినా ఎవ్వరైనా మీ ఎనర్జీ ఎక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారు? వేర్ యూ యువర్ అటెన్షన్ దేర్ యువర్ ఎనర్జీ అంటుంటారు డాక్టర్ జో డిస్పెంజా. సో మనం కావాల్సింది ఈ పాజిటివ్‌గా జరగాల్సిన దాని మీద పెట్టకుండా భయంతో ఉన్న నెగెటివ్ మీద పెట్టుకుంటే అదే మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం. దానికి బదులు అదే ఎనర్జీ బ్యాక్‌కి తీసుకొని పాజిటివ్‌గా మనకి కావాల్సిన దాని మీద పెట్టుకోమంటారనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.